డ్యూడ్ రీసెంట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ యాక్ట్ చేసిన థర్డ్ మూవీ డ్యూడ్. ఫస్ట్ 2 మూవీస్ ఎలా ఉన్నాయో మాకు తెలుసు. మరి ఇది ఎలా ఉంది ఇదంతా రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బేసిక్గా ట్రైలర్లో మనకి ఎక్కువ స్టోరీ రివీల్ చేయకుండా హోల్డ్ చేశారు. సో నేను కూడా మీకు స్టోరీ ఓపెన్ చేయకుండా రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తా. గగన్ అండ్ కుందన వీళ్ళిద్దరు కజిన్స్ ఒక ఈవెంట్ కంపెనీ రన్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వీళ్ళ లైఫ్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది. దీనివల్ల వీళ్ళ లైఫ్స్ అప్ సైడ్ డౌన్ అవుతాయి. మరి ఏంటా ట్విస్ట్, వీళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ప్రదీప్ రంగనాథన్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ షూర్. రీసెంట్ గా ఈ మూవీ ఈవెంట్ లో ప్రదీప్ని అడిగిన క్వశ్చన్ చాలా కాంట్రవర్సీ అయింది. దానికి చాలా మంది రెస్పాండ్ అయ్యారు కూడా. బట్ నో నీడ్, ప్రదీప్ హిమ్సెల్ఫ్ ఆన్సర్డ్ బై హిస్ పర్ఫార్మెన్స్. ఇంకా సినిమాలో ఫస్ట్ హాఫ్ స్టార్ట్ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఆఫ్టర్ 20 minutes ఒక ఫ్లోలోకి వెళ్ళిపోతుంది. ప్రదీప్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంటుంది. వేరియేషన్స్ చాలా బాగా ఇచ్చారు. అంటే ఫుల్ ఆఫ్ ఫన్ అను. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, చాలా ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ కనుక ఇలానే ఉంటే వేరే లెవెల్ అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ లో థింగ్స్ కంప్లీట్ గా చేంజ్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ ఎలా అయితే ఎంటర్టైనింగ్ గా ఉంటుందో సెకండ్ హాఫ్ క్వైట్ ఆపోజిట్ గా డల్ అయిపోతుంది. కంప్లీట్ ఎమోషన్ మీద ఫోకస్ చేశారు. మరి చూడలేకుండా ఉందంటే అలా కాదు, చూడొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్ తక్కువ అనిపిస్తుంది. సరే ఎమోషన్స్ ఏమైనా రీచ్ అయ్యాయంటే అది కూడా లేదు, అంత ఎఫెక్టివ్ గా ఏం అనిపించలేదు. మనం కూడా మెల్లిగా అటాచ్మెంట్ లూజ్ అవుతాం మూవీతో. క్లైమాక్స్ కి ఒక మెసేజ్ తోటి ఎండ్ చేస్తారు. బేసిక్ గా ప్రీవియస్ మూవీస్ లో కూడా ఏమి ఇలానే ఉంటుంది, కానీ డ్యూడ్ అయిపోయాక కంప్లీట్నెస్ ఉండదు మనకి. మూవీలో శరత్ కుమార్ గారు వాజ్ ఎ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎక్స్పెక్ట్ చేయలే ఆయన రోల్ ని. మంచి ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేశారు. ఆఫ్టర్ మెనీ డేస్ మంచి రోల్ ఇది ఆయనకి. మమిత కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. తనకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది అండ్ షీ డిడ్ ఇట్. ప్రదీప్ ఈజ్ యాజ్ యూజువల్ గుడ్. వేరియేషన్స్ చాలా బాగా చూపించారు. యాక్టింగ్ కూడా ఎనర్జెటిక్ గా ఉంది. ఆయన జాబ్ ఆయన 100% చేశారు. మ్యూజిక్ బై సాయి అభ్యంకర్, బిగ్గెస్ట్ యాడ్ ఆన్ ఫర్ ది మూవీ. బీజిఎం చాలా బాగా హెల్ప్ అయింది మూవీకి. సాంగ్స్ కూడా బాగున్నాయి. రైటర్ డైరెక్టర్ కీర్తీశ్వర్, డెబ్యూట్ మూవీ తనకి డైరెక్టర్ గా. హీ ట్రైడ్ హిస్ బెస్ట్ యాజ్ ఎ డైరెక్టర్, బట్ రైటర్ గా కొంచెం తగ్గింది. ఎమోషన్స్ ని గట్టిగా రాసుకోలేకపోయారు, స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోలేకపోయారు. అక్కడే మనం ఎమోషన్స్ ని ఎఫెక్టివ్ గా ఫీల్ అవ్వం. ఇదే ప్రాబ్లం మూవీతో. అయితే స్టోరీ కానీ ఎక్కువ క్యారెక్టర్స్ ని కానీ రివీల్ చేయలేం. చేస్తే మొత్తం కాన్ఫ్లిక్ట్ అంతా అర్థమైపోతుంది. మామూలుగానే సెకండ్ హాఫ్ అంతంత మాత్రంగా ఉంది, ఇంకా అంతా ఓపెన్ చేస్తే మొత్తం మీకు ఇంట్రెస్టే పోతుంది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. టైట్ స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్ గా ఉంటాయి ప్రొసీడింగ్స్. ప్రిపేర్ అవుతే సెకండ్ హాఫ్ కి ప్రిపేర్ అయి వెళ్ళాలి. కొంచెం అన్కన్విన్సింగ్ గా స్లోగా అనిపిస్తుంది. ఎమోషన్స్ అటాచ్ అవ్వవు. లైక్ ఈ ఎమోషన్ ని ఫీల్ అవ్వ బ్రో అని వాంటెడ్లీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పాజిటివ్స్ అంటే చెప్పే కదా, డెఫినెట్లీ ప్రదీప్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా ప్రదీప్ అండ్ బీజిఎం హెల్ప్డ్ అలాట్, లేదా కంప్లీట్ మిస్ఫైర్ అయ్యేది. మమిత అండ్ శరత్ కుమార్ కూడా చాలా బాగా చేశారు. సో మీరు మూవీ చూడాలి అనుకుంటే కొంచెం ప్రిపేర్ అయి వెళ్తే ఎక్కువ డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు అంతే. నాకు మూవీ నచ్చిందా లేదంటే డీసెంట్ మూవీ. మీరు చూస్తే మీకేమనిపించింది నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.